ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకి బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు. మరి అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము కూడా సొమ్మసిల్లిపోమని, అలాగే బలమును శక్తి కలిగి బలాభివృద్ధి కలిగి మనము జీవిస్తామని ఈ యొక్క వాక్య సారాంశము. దేవుణ్ణి నమ్మి ఆయనపై విశ్వాసం ఉంచి ముందుకు సాగిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క సహాయము ఎప్పుడు కూడా మనకి కలుగుతూ ఉంటుంది. అలా కాదని మనము దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ దేవునికి లోబడిన వారిగా మనం జీవించినట్లయితే మన యొక్క జీవిత ప్రయాణంలో మనము సొమ్మసిల్లిపోతూ ఉంటాము. ఇటువంటి సమయంలో మనము శక్తిహీనులుగా అయిపోతూ ఉంటాము. చూడండి, మనము సిస్టంలో వర్క్ చేస్తున్నప్పుడు ఆ యొక్క సిస్టమ్ యొక్క బ్యాటరీ లో అయిపోతుంది. అటువంటి సమయంలో సిస్టమ్కి రీఛార్జ్ చేయడానికి మళ్ళీ మనము ఛార్జర్ వైర్ పెడతాము. కానీ ఇది పెట్టినంత మాత్రాన ఆ యొక్క సిస్టము ఛార్జ్ అవ్వదు కదా, ఎందుకంటే దానికి స్విచ్ వేయటం అనేది అవసరము. ఆ రీతిగానే మన యొక్క జీవితాలలో దేవుణ్ణి కలిగి ఉన్నాము అంటే సరిపోదు. దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే మనము ఎటువంటి పరిస్థితుల్లోనైనా రక్షింపబడతాము. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ ఈరోజు మనము సొమ్మసిల్లిన పరిస్థితిలో, బలం లేని పరిస్థితిలో, శక్తిహీనులుగా ఉన్నామేమో, ఒకవేళ దేవుడిపై మనం విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు అటువంటి పరిస్థితి నుంచి మనని లేవనెత్తువాడిగా ఉన్నాడు. కేవలం మనం చేయాల్సింది దేవుని మీద విశ్వాసం ఉంచటమే. ఆ యొక్క విశ్వాసాన్ని మనము ఎంతగా దేవునిపై మనము ఉంచుతామో అంతగా దేవుడు మనకి బలాన్ని ఇస్తాడు, అంతగా శక్తిని మనకి ఇస్తాడు. మనకి బలాభివృద్ధి కలుగచేసి ఆయన మనకి పక్షిరాజు ఎలాగైతే నూతన బలం పొందుకొని ఎగురుతుందో అట్లా మనము కూడా పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురే అంత బలాన్ని మనకి దేవుడు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. మరి మనందరము కూడా అటువంటి శక్తిని దేవుని అందరూ విశ్వాసం ఉంచి పొందుకుందామా? ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానానికి వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మేము ఒకవేళ సొమ్మసిలేని పరిస్థితిలో ఉన్నామేమో, బలహీనులుగా శక్తిహీనులుగా ఉన్నామేమో తండ్రి, నైనా మమ్మల్ని స్వస్థపరచండి ప్రభా. నీ యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నాం ప్రభా. నీవు మాత్రమే మాకు తండ్రి నాయన బలమిచ్చు వాడివి ప్రభా. ఎంతమంది అయితే శక్తిహీనులుగా ఉన్నారో వారందరికి కూడా బలాన్ని దయచేసి నూతన బలంతో పక్షిరాజు వల్ల రెక్కలు చాపి ఎగిరిచినట్లుగా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవితంలో తండ్రి నాయన మరి ఉన్నతమైన స్థితిలో ఎదిగే కృపని భాగ్యాన్ని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.